యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆనాడు సీత కోసం లక్ష్మణుడు ఒక రక్షణ రేఖ గీశాడు. ఈ గీత కూడా అలాంటిదే. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే క్షేమం. కాదని హద్దు మీరితే ఆనాడు సీత ఎన్ని కష్టాలు పడవలసి వచ్చిందో అన్ని కష్టాలు పడతారు. ఈ నియమం ఈ క్షణం నుంచి వర్తిస్తుంది. బై ద వే, ఇది ఏ లా పుస్తకంలోనూ ఉండదు. ఏ పుస్తకాలు రెఫర్ చేయాల్సిన అవసరమూ లేదు. ఇట్స్ మై ఓన్ లా. ఇట్స్ మై ఓన్ కాన్స్టిట్యూషన్. ఇది నా సొంత రాజ్యాంగం. దట్స్ ఆల్ అండ్ దట్స్ ఇట్. అప్పుడెప్పుడో ఓ సినిమాలో చూశాను సిస్టర్, అందులోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడు మన ఇంట్లో ఆ సినిమానే ఆడుతోంది. ఈ ఆట ఎన్నాళ్ళో సాగదన్నయ్య గారు. గీతవతలున్న వాళ్ళని ఈ గడప దాటించేస్తాను. నాకు నమ్మకం లేదు సిస్టర్. వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి పెద్ద తేడా కనిపించట్లేదు నాకు. వాళ్ళు కూడా ఇంతే. 250 సంవత్సరాలు మన ఉప్పు కారం తిన్నారా? మన ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మన దేశాన్ని దోచుకు తిన్నారు. వీళ్ళు మన ఆస్తిలో వాటా అడిగినట్టు. కారం తిన్న పౌరుషం పక్కన పెట్టి సిగ్గు లేకుండా చాలా సంవత్సరాలు మన దేశంలో ఉన్నారు. ఇదిగో ఇప్పుడు వీళ్ళున్నట్టు. మీ పోలిక చాలా బాగుంది బాబాయ్. కాకపోతే అది మాకు వర్తించదు. ఎందుకంటే మా ఆయన ఇంటి వారసుడు, నేను కోడల్ని. మంగ నా కూతురు, చారుకేశ నా స్నేహితుడు. ఈ ఇంటి ఉప్పు కారం తిన్న విశ్వాసం పౌరుషం లేనిది ఎవరికో మీరే ఆలోచించుకోండి. వాళ్ళకవే ఉంటే ఇంకా ఇంట్లో ఎందుకుంటారండి? తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకం వీళ్ళు. ఎదుటివారిలో మంచిని చూడలేరు, ఎదుటివారు మంచి చేస్తారన్నా ఆ మంచిని పొందలేరు. చూసావా వదినా, మీ ముందే మమ్మల్ని వాళ్ళు ఎన్ని మాటలంటున్నారో. కన్న తల్లిని కూడా తన వైపుకు రప్పించుకోలేని వాళ్ళు ఎన్ని మాటలంటే ఏంటోదినా? సుమిత్ర మేడం తన భర్తతో ఉండాలనుకున్నారు మేడం. అలాగే హర్ష సార్ తన భార్యతో ఉండాలనుకున్నారు. ఇది కేవలం భార్యాభర్తల బంధమే కానీ తల్లి కొడుకుల బద్ధ విరోధం కాదు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా.
పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడిన పగకు నేనే పావును కానా దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండుకుందా న్యాయం ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా వాళ్ళని ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళకూడదామనుకుంటే ఇంట్లోనే తిష్ట వేశారు, ఇంటి మధ్యలో గీత గీయించారు. మావయ్య గారు ఇలాంటి గీత గీస్తారని నేను ఊహించలేదండి. ఒకే ఇంట్లో ఉంటూ విడివిడిగా ఉండాలా? అసలు ఇదంతా ఎందుకండి? ఎందుకేంటి సిస్టర్, మేం ముందే చెప్పాం కదా ఆ దివ్య ఆస్తి కోసం ప్లాన్ చేసిందని. అవునదునా, ఇంటి నుంచి వెళ్లిపోమ్మనగానే హర్షాబాబు కంటే దివ్యనే ఆస్తి పంచమని అడిగింది. చట్టం కోర్టు అంటూ అన్నయ్య గారిని ఎదిరించి మాట్లాడింది. మావయ్య గారిని ఎదిరించడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ తప్పడం లేదు. అయినా ఈ ఇల్లు ఆస్తి మనకు అవసరమా దివ్య గారు? వేరే ఇల్లు మనం చూసుకోలేమా? డబ్బులు సంపాదించలేమా? అసలు ఈ ఆస్తి మనకు అవసరమా? ఆస్తి కోసమో ఇంటి కోసమో కాదండి, మీరే చూశారు కదా. అత్తయ్య గారు మావయ్య గారి వైపు వెళ్లరు. మనం ఇంటిని వదిలేసి వెళ్తే వీళ్ళందరూ కలిసి అత్తయ్య గారిని బతకనివ్వరు, మావయ్య గారిని మనశ్శాంతిగా ఉండనివ్వరు. వాళ్ళు ఇంట్లో ఉండగా నాకు మనశ్శాంతి ఉండదు అన్నయ్య గారు. వాళ్ళని వెళ్ళగొడితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఆ పని ఎలాగూ జరుగుతుంది సిస్టర్, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. వాళ్ళని పొమ్మనకుండా పొగబెట్టి ఇంట్లోంచి బయటికి పంపించేద్దాం. వాళ్ళు ఏం చేసినా మనం ఇంటి నుంచి వెళ్ళకూడదని, అత్తయ్య గారిని మావయ్య గారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ఈ ఇంటిని మళ్ళీ ఒకటిగా చేయాలని. మీరెంతగా ఆలోచిస్తున్నారండి? మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నానండి, క్షమించండి. మా దివ్యమ్మ మనుషుల్ని కలుపుతారే కానీ విడదీయరు సార్. వేల కోట్ల ఆస్తిని వదిలేసి వచ్చిన మా దివ్యమ్మ ఈ ఇంటిని ఈ ఆస్తిని ఆశపడతారా? దాని ఆశలన్నీ ఆడి ఆశలు చెయ్యాలి. ఈ ఇంట్లో ఆస్తిలో వాటా కాదు కదా, ఒక్క రూపాయి కూడా దక్కకుండా చేసి కట్టుబట్టలతో గడప దాటించాలి. దాన్ని అడుక్కు తినేలా చెయ్యాలి. ఆ విషయం నాకు వదిలేండి సిస్టర్. ఆ శకునిలా మాయాజూదం ఆడి వాళ్ళని అడవులకు పంపించేస్తాను. సార్ మీకు ఫోన్. చెప్పరా. మీరు చెప్పినట్టే ఏర్పాట్లన్నీ చేశామన్నా. రేపు ఉదయం 10 గంటలకి జైల్లోకి ఒక వెహికల్ వస్తుంది. లోపలున్న సెంట్రీని మీరు మేనేజ్ చేయగలిగితే ఆ వెహికల్లోనే మీరు బయటపడొచ్చు. సెంట్రీల సంగతి నేను చూసుకుంటాను. ఆ వెహికల్ని జైల్లోకి పంపడం వరకు మీరు చూసుకోండి. అంతా పక్కాగా సెట్ చేశామన్నా. బయట ఏ ప్రాబ్లమూ లేదు. లోపల కూడా ఏ ప్రాబ్లం రాదురా. బయటికొచ్చాక కలుద్దాం. బయటకు వచ్చాక నన్ను మర్చిపోకండి సార్. అలాగే. ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో సురేష్. రేపటి నుంచి మన వేట మొదలవుతుంది. రిస్క్ చేస్తున్నామేమో నాన్న. ప్రాణాలతో జైలుకి తిరిగి రాగలమా? జైల్లో చిప్పకూడు తింటూ బతకగలమా? ఇన్నాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఆస్తులు సంపాదించుకోవడానికి బ్రతికాం. ఆ ఆస్తులు అనుభవించకుండా చేసిందా దివ్య? ఇకపై దాని కుటుంబాన్ని చంపడానికే బ్రతకాలి మనం. వాళ్ళని చంపాక మన ప్రాణాలు పోయినా పర్వాలేదు. అంటే నాన్న అది
నీకు భయంగా ఉంటే చెప్పు, నేనొక్కనే వెళ్తాను. లేదు నాన్న, నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి ప్రతీకారం తీర్చుకుందాం. ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో. రేపటి నుంచి ప్రాణాల మీద ఆశ వదిలేయ్. చంపడానికి చావడానికి సిద్ధంగా ఉండు. మన ఈ తెగింపు వాళ్ళ తలలు తెగే వరకు ఉండాలి. మంగా మంగా వచ్చేయ్. మంగ వెనక్కొచ్చి. బావగారు కత్తి తీశారేంటి? కొంపదీసా పిల్లను పొడి చేస్తారా ఏంది? పోవతలకి ఇంటి మధ్యలో గీత గీసింది. అటువైపు వాళ్ళు ఇటువైపు వీళ్ళు సరదాగా కబాడీ ఆడుకోవటం కోసం కాదు. ఈ గీత భగవద్గీత. ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పనని ఆ భగవద్గీత మీద కోర్టులో ప్రమాణం చేసినట్లుగా మా హద్దుల్లో మేము ఉంటాము, మా హద్దులో మేరము అని ఈ గీత నిర్వచనం. ఆ నిర్వచనాన్ని పక్కన పెట్టి గీత దాటారు. దాని పర్యవసానం
ఆగండి ఆగండి. ఇప్పుడు చేయి కోసుకున్నాను. మీరు గీత దాటి లోపలికొస్తే నా గొంతు కోసుకుంటాను. ఇప్పటి వరకు ఇది గీసిన గీత, ఇప్పుడు నా రక్తంతో తడిచిన గీత. రక్తం చెరిపినా గీత దాటినా మీ ముందే నా ప్రాణాలు తీసుకుంటాను. ఏమండి ఏమండి ఏంటండి ఇంత పని చేశారేంటండి? నా చెమటని కష్టార్జితాన్ని ఎవరు గుర్తించలేదు. కనీసం నా రక్తాన్ని చూసైనా ఇచ్చిన మాట మీద నిలబడతారేమో. దీపు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఏమండి పదండి హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదు. నా చేతికి తగిలిన గాయానికి కట్టుకట్టావు సుమిత్ర. నా మనసుకు తగిలిన గాయానికి ఎవరూ కట్టుకట్టలేరు. ఆయన మనసు ఎంతలా గాయపడిందో విన్నావా హర్ష? ఆయన రక్తాన్ని కళ్ళు చూశారు కదా దివ్య. ఇంకా మీకు ఇక్కడే ఉండాలనిపిస్తుందా? ఇలాంటివి ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందా? మీరు మాత్రం మమ్మల్ని క్షమించండి. మేమిక్కడ ఉంటున్నది మా కోసం కాదు, మీకోసం. భగవంతుడా, మా ఇంటిని ఎందుకు ఇలా నరకోలా మార్చావు? ఆగండి. ప్రసాద్ ఏం చెప్పాడో విన్నారు కదా? ఇది మీకు మాకు మధ్య చెరగని గీత. ఇది ఇంటి మధ్యలో గీయలేదు, ప్రసాద్ గుండెల్లో గీయబడింది. మీ వల్ల తన గుండె 2 ముక్కలయ్యింది. ఎప్పటికీ అతుక్కోదు. మీరు ఇంటి నుండి వెళ్ళిపోవడమే బెటర్. నాన్నని పరిస్థితికి తీసుకొచ్చింది మీరే పిన్ని. మా గురించి నాన్నకు లేనిపోని చెప్పి మమ్మల్ని బ్యాట్ చేశారు. పిల్ల తల్లిని పెళ్లి చేసుకోమని మేము మీకు చెప్పాము హర్షబాబు. మీ నాన్నకేమి చెప్పలేదు, మీకు కూడా ఏమి చెప్పలేదు. మీ గురించి మామయ్య గారికి నిజం చెప్తే అందరం ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నాను బాబాయ్. కానీ మీరు మమ్మల్ని ఇలా వీధిలో గెంటేస్తారు అనుకోలేదు. అయినా పర్వాలేదు, బయటికి వెళ్లాల్సిన వాళ్ళం ఇంట్లోనే ఉంటాం. మధ్యలో గీత అడ్డంగా ఉంటే మొహాల్ని చూసుకుంటాం కదా. ఈ ముచ్చట 3 నెలలేనే. 4వ రోజు మిమ్మల్ని నడి వీధిలోకి గెంటేయకపోతే నేను భువనేశ్వరనే కాదు, 4 రోజుల్లో ఈ గీతను చెరిపేయకపోతే నేను కూడా దివ్యని కాదు. ఎవరికి వారొక తీరు, చివరికి ఏమవుతారు? పైనున్న
అనుకున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. బంధం అనుకున్నది పండగ మారునా, దూరం అనుకున్నది